తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తూ మహిళలకు సమాన వాటా ఆస్తిలో సమాన వాటాను కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా మనము కూడా ఈరోజు ఈ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న చుండు బాలరెడ్డి వాళ్ళ కమిటీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ గారిని వేదిక మీదకి వచ్చి ప్రసంగించవలసిందిగా, అలాగే ఆ అమరుడికి నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనములు. ఆయన గురించి ఎంతో చెప్పాలి, ఎన్ని విధాలుగా చెప్పినా అయిపోదు. నందమూరి తారక రామారావు గారు ఒకప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు వాళ్ళు అనేది మనకు పేరు అది లేకుండా మెడ్రాసీలు తమిళలో వాళ్ళలో కలిపేసి మనల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఢిల్లీ వాస్తవులు. ఆ రోజుల్లో మన రామారావు గారు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు భోజన ప్రియులు, ఇడ్లీ సాంబారు వీళ్ళకి ముఖ్యమైంది, తమిళీయులు అని చెప్పని మాట్లాడినారు మెడ్రాసి వాళ్ళు. మన పెద్ద ఆయన శ్రీ నందమూరి తారక రామారావు గారు, మేము తమిళ వాళ్ళం కాదు, మేము తెలుగు తల్లి బిడ్డలము, ఆంధ్రమాత ముద్దు బిడ్డలం, మాది ఆంధ్రప్రదేశ్, మేము మెడ్రాస్ వాళ్ళం కాదు, మాకు ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది, మేము తెలుగు వాళ్ళం అని చెప్పని ఆ రోజు ఆయన రొమ్ము విరిచి చెప్పి అందరికీ నిరూపించినాడు మనం అంటే ఏంటి అని. అదే కాకుండా ఎన్నో కష్టాలు పట్టుకున్న చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరికి చదువులు లేకుండా, బడుగు బలహీన వర్గాలకి చదువులు లేకుండా వాళ్ళను అణగదొక్కుతూ కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాలుగా ముందు మన తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు కాంగ్రెస్ వర్దెళ్తా ఉండింది. ఆ రోజు పెద్దవాళ్ళు ఎక్కువగా డబ్బున్నోళ్లే ముందుగా ఏది కూడా వాళ్లకు పేరు ఉంటా వచ్చింది. పేద సాధులు ఎక్కడనో అడుగు పడిపోయినారు. అలాంటి వాళ్ళని అందరినీ మన ఎన్టీ రామారావు గారు అందరికీ హక్కులు కల్పించి, చదువుకునే హక్కు కల్పించి, మహిళలకు భాగం తల్లిదండ్రుల వాటాల్లో సగభాగం అని చెప్పని, ఆడవాళ్ళంటే ఆడవాళ్లకు వెనకబడిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎంతో ముందు చూపు ఆడబిడ్డలు అని చెప్పని ఆడవాళ్లకు ముఖ్యంగా అధికారం కల్పించిన ఆ మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన మనకు ఎంతో మనకు చదువుకునేదానికి కానీ, అన్ని రంగాలలో రాణించేదానికి కానీ హక్కులు కల్పించిన మహానుభావుడు. అలాంటి ఆ పెద్ద ఆయన ఈరోజు మన మధ్య లేడు, కానీ మనకు ఎన్నో విధాలుగా మనకు మంచి పనులు చేసి మనల్ని ఒక ఆదర్శవంతులుగా తీర్చిదిద్ది మనకు ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని మనకు చూపించి, అంతకుముందు ఆంధ్రప్రదేశాన్ని గుర్తింపు అనేది లేకుండా ఉండింది. అలాంటిది ఇప్పుడు మనం అంటూ ఒక ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ పేరుగా వచ్చింది. ఆయన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చి మన తెలుగు వాళ్లకు ఎన్నో ఉపాధులు కల్పించి, ఎన్ని విధాలుగానో ఉద్యోగాలు కానీ, ఆడవాళ్లకు మన పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి చేసి ఆయన ఎంతో మంచి పని చేస్తున్నారు. ఆ తర్వాత దుష్ట శక్తులు వచ్చి మనల్ని అల్లకొల్లరం చేసినాయి. ఒక 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే ఒక దుష్ట శక్తులు వచ్చి ఎన్ని రకాలుగానో హింస పెట్టి ఎంతో మందిని ఇబ్బంది పెట్టినారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మట్టి కట్టుకొని పోయి మళ్ళా మన ప్రభుత్వం మనకు వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు ఇలాగే నిలబెట్టుకొని ప్రతి ఒక్కరూ చేయి కలిపి మనం అందరం ఒకటిగా ఉండి మన తెలుగుదేశాన్ని ఎప్పుడు మనం గెలిపించుకుంటూ మన వారికి, మన చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ,
మన లోకేష్ బాబు గారికి కానీ మనం ఎంతో కృషి చేసి వాళ్ళను ముందు పెట్టుకొని మనం ఎన్నో పనులు చేయించుకోవాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా తమ్ముడు బాలరెడ్డి నాయుడు మీరందరికీ కూడా ధన్యవాదాలు. మీ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై లోకేష్ బాబు గారు, జై జనసేన.